ప్రవీణ్. సో మనం ప్రవీణ్కు చాలా ధన్యవాదాలు. అమ్మ నాన్న ఫౌండేషన్ ద్వారా మన ఎవరికి అనాథ పిల్లలకు, వికలాంగులకు దసరా సరుకులు, పండగ నెల నెలకు కొన్ని వాళ్ళకి నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా ఎవరైతే రోడ్డు పైన ఉన్నారో తల్లిదండ్రులు ఉన్న వాళ్ళకు కూడా సేవ చేస్తున్నారు ప్రవీణ్. అలాగే వాళ్ళ టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ముఖ్య ఏదంటే ఒక అనాథ విద్యార్థిని ఎవరైతే తల్లిదండ్రులు లేనటువంటి విద్యార్థులను తీసుకొని వాళ్ళని ఒక స్థాయికి చేర్చాలనేది మా ఒక లక్ష్యం సార్. నాకు వచ్చిన సహాయం చేయడానికి నేను ముందుకు వెళ్తున్నాను సార్. మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్లాల్సిందే కోరుచున్నాను సార్. అదేవిధంగా రోడ్డు పైన మతిసీమితం కోల్పోయినటువంటి వ్యక్తులను కూడా మేము వాళ్ళ కటింగ్ చేపించడము, స్నానాలు చేపించడము, వాళ్ళ అవసరం అయితే వాళ్ళ కుటుంబం తెలిస్తే వాళ్ళ కుటుంబానికి చేర్చడము అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం సార్. అదేవిధంగా వీళ్ళకి ఎవరు లేకపోతే కూడా ఫౌండేషన్లో వాళ్ళ అనాథ ఆశ్రమంలో కూడా వేయడానికి మేము ప్లాన్ వేస్తూ ఉన్నాం సార్. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు సార్. మాకు ఎల్లప్పుడూ కూడా మీ అందరి సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి సార్. ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా చాలా మందికి మేము సహాయం చేసుకుంటూ వెళ్ళాం సార్. ఇద్దరు విద్యార్థులు ఉన్నారు సార్, అనాథ ఆశ్రమం వేసి వచ్చాము. వాళ్ళకి ఇబ్బందులు మేము తోలుకొని వచ్చి వాళ్ళకు ఆధార్ కార్డు లేనందుకు తోలుకొని వచ్చి వాళ్ళ ఆధార్ కార్డు కూడా సృష్టిస్తూ ఉన్నాం సార్. వాళ్ళు ఈ నెల 2 నెలల తర్వాత వాళ్ళని అనాథాశ్రమంలో వేయడానికి మేము ప్లాన్ వేస్తూ ఉన్నాం సార్. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శ్రీ గౌరవనీయులు రవీందర్ సార్ని కూడా కొద్దిగా మాట్లాడాల్సిందే కోరుచున్నాం. అతిథులు, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారములు. మానవ సేవయే మాధవ సేవ. మామూలుగా మనం ఎక్కడైనా రాజకీయ నాయకులు, ఆర్థికంగా బాగా ఉన్నవాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూస్తే మనకు ఈ అమ్మా నాన్న ఫౌండేషన్ ఫౌండర్ ఎవరైతే ప్రవీణ్ ఉన్నాడో, ఒక రకంగా చూస్తే ఆర్థికంగా అంతా లేడు, రాజకీయంగా లేడు, అయినా కూడా ఆయనకు తోచినంత సేవ చేస్తూ ఉన్నాడు గత 4-5 సంవత్సరాల నుంచి. దానిలో ఒక 10 పైసల వంతన్న మనము ఇన్వాల్వ్ అయితే ఆ సేవలో మనకు కూడా పుణ్యం అనేది వస్తుంది. ఎందుకంటే కొంతమంది ఆర్థికంగా ఉన్నప్పటికీ టైం ఇవ్వలేకపోతారు, కొన్ని పరిస్థితులు అడ్డొస్తాయి. కాబట్టి ఇటువంటి ఫౌండేషన్ వాళ్ళతో మనం కూడా భాగస్వామ్యం అయినట్టయితే మనకు కూడా ఈ మానవ సేవ చేసుకోవడానికి అంతో ఇంతో ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. కాబట్టి దీనిలో నేను ఇంతకుముందే చెప్పాను ప్రవీణ్కు, ఎప్పుడైనా కూడా రా ప్రవీణ్, ఇటువంటి దానిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకోని చెప్పడం జరిగింది. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇప్పటితో ఆగవు, ఇక ముందు కూడా ఇంకా చేస్తామని మీకు ఈ వేదికను బేస్ చేసుకొని మేము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇటు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు. నేటి కార్యక్రమానికి చిన్న వయసులో మరి ఆర్థిక ఇబ్బందులను ఉన్నప్పటికీ కూడా మనసుంటే ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించవచ్చు అని చెప్పి ముందుకొచ్చి అమ్మా నాన్న ఫౌండేషన్ ఏర్పాటు చేసి మరి అనాథలకు, మరి తల్లిదండ్రులు లేని పిల్లలకు వారి వంతుగా సహాయం సహకారాలు అందిస్తూ ఆ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి పూనుకున్నటువంటి అమ్మా నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రవీణ్ కుమార్ గారు, మరి వాళ్ళ యొక్క సభ్యులందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అడ్వకేట్ సాబు గారికి, మిగతా నరేష్ యాదవ్, మరి అమ్మా నాన్న ఫౌండేషన్ కుటుంబ సభ్యులకు, మరి అదేవిధంగా గౌరారం గోపాల్ గారు, మరి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాత్రికేయ మిత్రులకు కూడా నిన్న సందర్భంగా ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా చేసే సేవలకు వెన్నెముకగా నిలుస్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈరోజు మాకందరికీ అమ్మా నాన్న ఫౌండేషనే కాదు, తెలంగాణ విద్యావంతుల వేదిక, కిసాన్ బంద్, యూత్ ఫర్ సేవ లాంటి కార్యక్రమాలు ఎన్ని చేసినప్పటికీ కూడా మాకు వెన్నుదన్నుగా ఉండి, ఒక పెద్ద దిక్కుగా ఉండి, అన్ని కార్యక్రమాలకు నైతిక బలాన్ని, అన్ని రకాల చేయూతను అందిస్తున్నటువంటి గౌరవ డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ రవీందర్ యాదవ్ సార్కి మనం గట్టిగా చప్పట్లతో మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే చాలా మంది చాలా రకాలుగా ఆర్థికంగా ఉంటారు, నైతికంగా ఉంటారు, సామాజికంగా ఉంటారు, అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా విలువైన సమయాన్ని ఇవ్వకుండా మనం ఎక్కడి నుండో వాళ్ళు సేవ చేస్తున్నటువంటి విషయాలను మన దృష్టికి తెచ్చినప్పటికీ కూడా అది సఫలీకృతం కానటువంటి సందర్భాలు చాలా చూసినాం. మరి రవీందర్ యాదవ్ సార్ ప్రత్యేకంగా ఏది అడిగినా కూడా ఇప్పుడు ప్రవీణ్కి అండదండగా ఉంటా అనడం
చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే సార్కు కమర్షియల్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు కూడా ఫంక్షన్ హాల్లో చూడలేదు ఆయన. ఏ కార్యక్రమం అడిగినా సారు పెద్ద ఎత్తున మనకు సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమానికి చేయూతను అందిస్తున్నాడు. మరి నేను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్న సార్కు, ఈ అమ్మా నాన్న ఫౌండేషన్కి మీ చేయూత చాలా అవసరం సార్. ఈ కార్యక్రమాలకు మీరు ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, మరి వాళ్ళందరూ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళు మానసికంగా క్షోభను అనుభవిస్తున్న సందర్భంలో సమాజం నుండి ఒక నైతిక బలం వస్తే వాళ్ళకు మనోధైర్యం పెంపొందుతుంది. మనోధైర్యం పెంపొందడం వల్ల వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదు, సామాజికంగా అభివృద్ధి చెంది విద్యాపరంగా అభివృద్ధి చెందితే అంతకుమించినటువంటి గొప్ప జీవితం ఏది ఉండదు. కాబట్టి ఆ దిశగా వాళ్ళని ప్రయాణింప చేయడానికి ప్రయత్నిస్తున్న అమ్మా నాన్న ఫౌండేషన్ రియల్ గా చాలా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళే నిజమైన హీరోలు అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాం. మరి నరేష్ కూడా చాలా ఉదార స్వభావంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా నేను అభినందిస్తూ, మరి రవీందర్ సారు మరి ఎప్పుడు కూడా ఎల్లవేళలా మరి ఆయన ఎటువంటి టైం ఇస్తాడు, ఎట్లా టైం సెట్ చేసుకుంటాడో కానీ ఎక్కడ ప్రోగ్రామ్ ఇచ్చినా మాకైతే ఇంతవరకు లేదు అనలేదు. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప అప్పటి కూడా సార్ మెసేజ్ పెడతాడు, ఏమనుకోవద్దు మేము ఇటు పోతున్నా అని చెప్పి. అంత మంచి మనసుతో మనకు పెద్దలు ఉన్నారు కాబట్టి ఆ నైతిక బలం చాలా గొప్పది. కాబట్టి అమ్మా నాన్న ఫౌండేషన్ ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా అలాంటి వారి యొక్క మనోధైర్యాన్ని తీసుకొని మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను కూడా పాత కొడంగల్ వాళ్ళ ఇంటికి పోయినా, నేను ఆ పిల్లలకి వాళ్ళ నాయన లేడు, వాళ్ళ అమ్మ ఉండింది. ఆ రోజు ఆ ఇద్దరితోనే మాట్లాడి వచ్చిన. ఇద్దరు కూడా చాలా ఇబ్బంది అనిపిస్తుంది, కానీ వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. వాళ్ళ ధైర్యం గట్టి ఉంటుంది. వాళ్ళు అడగాల్సిన డిమాండ్ కూడా వాళ్ళ అమ్మని అట్లా అడుగుతారు. వాళ్ళు మేము పోయిన రోజు వాళ్ళు గట్టిగా వాళ్ళ అమ్మని అడిగి డిమాండ్ చేసి భోజనాన్ని ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మేము పోయినాం. మరి ఆ పిల్లలకి ఏముంటుందంటే ప్రపంచములో మరి మాకెందుకు తక్కువ అనే ఫీలింగ్ లో వాళ్ళు గట్టిగా కొట్లాడి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ అమ్మతో కొట్లాడడం చూసిన, మరి అలాంటి వాళ్ళకు అమ్మా నాన్న ఫౌండేషన్ కు చేదోడు వాదోడుగా విద్యావంతుల వేదిక కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంతకుముందు టేకుల్ కోడ్ మనం సుమారుగా ఒక 8 సంవత్సరాల నుంచి రవీందర్ యాదవ్ సార్ సహకారంతో ఒక 8 ఏళ్ళు మనం ఒక కుటుంబాన్ని ఆదుకుంటా వచ్చాం. మరి అదే పద్ధతిలో ఇంకా 2 పిల్లలు ఉన్నారని తెలియజేస్తున్నారు. మరి ఇటువంటి వాళ్ళకు కూడా మళ్ళొకసారి డాక్టర్ సాబ్ ఆల్రెడీ మనకు కొంత ఆర్థికంగా డిపాజిట్ చేసి ఉన్నాడు. మరొక రోజు విద్యావంతుల వేదిక తరఫున కానీ రామకృష్ణ సేవా సమితి కార్యక్రమాలలో వాళ్ళను కూడా మరొకసారి ఈ పిల్లల్లో ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళని ఉంటే మేము కూడా మీ సహకారంతో వాళ్ళను కూడా మేము కొంత సహకారం అందించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మరొకసారి అమ్మా నాన్న ఫౌండేషన్ మిత్రులందరూ కూడా యంగెస్ట్ వాస్తవంగా ఇక్కడ ఖర్చు పెట్టే ఖర్చులను మనం ఎక్కడో వీకెండ్లను దావతులకు రకరకాలుగా ఖర్చు పెట్టేటటువంటి సమాజంలో మీరు ఒక ఆనిముత్యాల్లాగా ముందుకొచ్చి ఇలాంటి పిల్లల యొక్క భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మారుస్తున్నందుకు మీ అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. జై తెలంగాణ.